రూతు గ్రంథములో నుండి కొన్ని విషయాలు ఈ దినము నేర్చుకుందాం. మనము అనేక సార్లు ఈ రూతు గ్రంథాన్ని ధ్యానించి ఉంటాం. ఈ రూతు గ్రంథంలో నుండి అనేక విషయాలు తెలుసుకుని నేర్చుకుని ఉంటాం. అయితే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి కొన్ని విషయాలు ఈ యొక్క గ్రంథములో నుండి మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియారా, ఈ రూతు గ్రంథమును వ్రాసినది ఎవరు అంటే ఖచ్చితంగా బైబిల్లో వ్రాయబడలేదు. అయితే ఎవరు రాశారో పూర్తిగా ఎవరికి తెలియదు. కానీ సమూయేలు గారే ఈ రూతు గ్రంథాన్ని కూడా వ్రాసారు అని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. ఈ రూతు గ్రంథంలో మనము నేర్చుకోవలసినటువంటి చాలా శ్రేష్టమైన ప్రాముఖ్యమైన అంశాలు మనకు కనపడతాయి. ఈ రూతు గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎలీమెలెకు, నయోమి, మహలోను, కిల్యోను అనే ఒక కుటుంబం ప్రారంభంలో మనకు కనబడుతుంది. అయితే నేను వారిని గురించి ధ్యానం చేయటం లేదు, కానీ రూతులో నుండి కొన్ని విషయాలు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క రూతు గ్రంథాన్ని క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రితమే ఈ కథ జరిగింది. ఒక కథ లాంటిది ఇది. అయితే ఈ కథలో ప్రాముఖ్యమైన అంశముగా మనం చెప్పుకునేది ఏంటంటే, మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనకు కనబడుతుంది. న్యాయాధిపతులు మొదటి అధ్యాయము మొదటి వచనం చదవండి అమ్మా. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపరముండుటకు వెళ్ళెను. సరిపోతుందమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ ఆరాధన అంతటిలో మీరు తోడుగా ఉండి పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు. ఆరాధనలో మీ నామాన్ని గణపరుచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యములో నుండి కొన్ని విషయాలు మేము తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాం ప్రభువా. నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. ప్రభువా, నిలబడినటువంటి నేనైతే వట్టివాడను ప్రభువా. నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకుని మీ మాటలు మాకు వినిపించి మేమందరము ఆధ్యాత్మికంగా బలపడి తిరిగి వెళ్ళడానికి తగిన సహాయము దయచేయండి. మేము ఏ స్థితిలో వచ్చామో సమస్తము ఎరిగిన దేవుడు నాయన. మాకు కావలసిన మాటలు మీరు వినిపించండి ప్రభువా. ఆటంకపరిచే ప్రతి చీకటి శక్తులను, అంధకార శక్తులను మీ శక్తి కలిగిన నామంలో లయపరచండి నాయన. నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగమును మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ రూతు గ్రంథములో ఉన్నటువంటి కథ న్యాయాధిపతుల కాలములోనే జరిగింది అనడానికి ఈ వచనం ఒక రుజువు. మొదటి అధ్యాయం మొదటి వచనంలో న్యాయాధిపతులు ఏలిన దినముల యందు, అంటే ఆ దినములలోనే జరిగినటువంటి కథ ఇది. అయితే ఆ దినములలో కరువు కలిగింది. కరువు ఎందుకు వస్తుంది అని మనం తెలుసుకోవాలంటే గనక న్యాయాధిపతుల గ్రంథములో ఉన్నటువంటి కొన్ని
అంశాలే మనకు రుజువు. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథములో వారు రాజు లేకుండా, న్యాయాధిపతులు ఏలుతూ రాజు లేకుండా జీవించారు కనుక న్యాయాధిపతుల గ్రంథములో మరి 21వ అధ్యాయంలో చివరి వచనంలో ఉంటుందన్నమాట. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఈ న్యాయాధిపతుల గ్రంథము చివరిలో వ్రాయబడినట్టు మాట ఏంటంటే వారికి రాజు ఎవ్వరూ లేడు, ప్రతి వాడు కూడా వారి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఒక కుటుంబంలోనే యజమానుడు లేక సరి లేకుండా ఉండడం వలన బిడ్డలు ఏమైపోతారు? ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ పాడైపోతారు. అంతే కదండి. సరిగ్గా ఏలే కుటుంబంలో యజమానుడు ఉంటేనే కుటుంబాన్ని సరిగ్గా ఏలగలడు. ఏదైనా 1-2 ఎక్కడన్నా ఒక కుటుంబంలో యజమానుడు లేకపోయినా సరిగ్గా ఉండే బిడ్డలు ఉన్నారు. కానీ చాలామంది యజమానుడు సరైనటువంటి విధానంలో లేక, సరైన విధానంలో ఆ కుటుంబమును ఏలుబడి చేయనటువంటి కారణాన్ని బట్టి వారందరూ కూడా పాడైపోయినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఆ ఇశ్రాయేలీయులకు రాజు లేని కారణాన్ని బట్టి వారు ఎవరిష్టానుసారంగా వారు జీవించడం వల్ల వారందరూ కూడా పాడైపోయినటువంటి పరిస్థితులు, ఇష్టానుసారంగా జీవించడం వల్ల వారి ప్రవర్తనను బట్టి జీవితాలు పాడు చేసుకున్నారు. అలా పాడు చేసుకోవడం వల్ల వచ్చేది ఏంటంటే కరువు వస్తుందండి. అంతే కదండి. ఇప్పుడు ఎవరిష్టానుసారంగా వారు త్రాగి, ఎవరిష్టానుసారంగా వారు తిరిగి, ఎవరిష్టానుసారంగా వారు ఖర్చు పెట్టి చేస్తే వచ్చేదేంటి? లేమి, కరువు వస్తుంది. ఎందుకంటే ఉన్నదంతా పోతుంది కనుక. వారి పరిస్థితి అదే. ఎవరిష్టానుసారంగా వారు జీవించారు కనుక ఆ దినములలో ఏమొచ్చిందంటే ఒక కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో ఒక కుటుంబాన్ని ప్రత్యేకంగా మనకి ఇక్కడ చూపిస్తాడు. ఆ కుటుంబం ఎవరంటే మరి ఎలీమెలెకు కుటుంబము, అతని భార్య అయిన నయోమి, వారి యొక్క 2 బిడ్డలు. వారు ఏం చేశారంటే అక్కడ నుండి బెత్లెహేము నుండి మోయాబునకు వెళ్ళిపోయారు. మరి దీన్ని గూర్చి చాలా శ్రేష్టమైన విషయాలు నేర్చుకోవచ్చు. అయితే మన అంశం వీరిది కాదు గనక నేను ముందుకు వెళుతున్నాను. ఎందుకంటే బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, దేవుని ఆశీర్వాదాలు ఉన్నటువంటి, దేవుని వాగ్దానం ఉన్నటువంటి దేశం అది. దానిని విడిచి కొంత కష్టం వచ్చినప్పుడు, కొంత ఇబ్బందులు వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే మోయాబుకు వెళ్ళిపోయారు. పోనీ ఏమైనా అది మంచిదా అంటే అది అన్య దేశము, విగ్రహారాధన కలిగినటువంటి దేశము, దేవుణ్ణి ఎరగనటువంటి దేశము, దేవుని భయభక్తులు అసలే లేనటువంటి దేశం అది. అక్కడికి వెళ్ళిపోయారు. సరే, వెళ్ళిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే మొదట్లో ఎలీమెలెకు చనిపోతాడు. తర్వాత కొంతకాలానికి 2 కుమారులు కూడా పోగొట్టుకుంది. జాగ్రత్త ప్రియులారా, దేవుని మాట వినకుండా, దేవుడు ఉండమన్నటువంటి స్థలములో ఉండకుండా దేవుణ్ణి విడిచి మనము దేవునికి విరోధముగా వెళ్ళకూడని చోటుకు వెళితే అటువంటి విషయాలే జరుగుతాయి అనేది ఒక రుజువు అక్కడ మనకు కనబడుతుంది. అయితే మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి ఉన్నటువంటి 2 కుమారులు మహ్లోను, కిలియోను, వారిద్దరికి వివాహమైంది. ఎవరితో? మోయాబీయురాళ్లతో. వారిలో ఒక దాని పేరు రూతు, మరొక ఆమె పేరు ఓర్ఫా. ఆ మోయాబీయురాళ్లను వివాహము చేసుకున్నది. అసలు నయోమిని గురించి ధ్యానం చేస్తే నయోమి చేసిన ఆ తప్పు ట్రాక్ ఏంటంటే విడిచిపెట్టకూడనటువంటి దేశాన్ని విడిచిపెట్టింది, వెళ్ళకూడని చోటుకి వెళ్ళింది. అయితే దేవుడు ఎవరైతే అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దని దేవుని లేఖనాల్లో వ్రాయబడి ఉందో దానికి వ్యతిరేకంగా అన్య స్త్రీలను తన కుమారునికి చేసుకుంది. దానికి ప్రతిగా తన భర్తతో పాటు 2 కుమారులను కూడా కోల్పోయింది.
తర్వాత కొన్ని సంవత్సరాలకి 10 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా బెత్లెహేమును దేవుడు దర్శించాడని, అక్కడ ఆహారం సమృద్ధిగా ఉన్నదని విని అక్కడికి వెళ్ళడానికి ఆమె నిర్ణయించుకున్నది. మరలా అక్కడికి వెళ్ళడానికి చదవండమ్మా, 1వ అధ్యాయములో 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మొదట ఆమె వాగ్దాన దేశమైనటువంటి ఆ బెత్లెహేములో ఉన్నది. అక్కడ కొంత కరువు వచ్చినప్పుడు, లేక కొంత ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాటికి మరి భరించవలసిన ఆమె ఏం చేసిందంటే మోయాబు దేశానికి, వెళ్ళకూడనటువంటి దేశానికి వెళ్ళింది. అయితే కొంతకాలానికి మరలా అక్కడ వచ్చినటువంటి ఆ పరిస్థితులను బట్టి నా దేశములోనే నా దేవుడు అక్కడ ఆహారం ఇవ్వడానికి అక్కడ దర్శించాడు ఆ ప్రజలని చెప్పేసి ఆమె గ్రహించుకున్నది, తెలుసుకున్నది. తన తప్పేమిటో ఆమె తెలుసుకున్నది గనక మరలా ఆ మోయాబును విడిచి తిరిగి ఆ బెత్లెహేము రావడానికి నిర్ణయించుకున్నది. సరే, ఆమంటే ఆ యొక్క బెత్లెహేమును గురించి ఆమె కలిగి ఉన్నటువంటి ఆ దేవుని యొక్క గొప్పతనం తెలుసు కనుక అయ్యో నేను ఇటువంటి ప్రదేశానికి వచ్చానే, ఇటువంటి ప్రాంతానికి వచ్చానే అని తన తప్పును తెలుసుకుని రావడానికి ఇష్టపడ్డది. కానీ ఇక్కడ కోడండ్ర విషయానికి వస్తే గనక మనం ఈరోజు ధ్యానం చేయవలసింది అదే. రూతు గారిలో నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాలా. వారి విషయానికి వస్తే వారు ఆ అన్య దేశములోనే పుట్టి పెరిగినటువంటి వారు కూడా మరి ఆమెతో రావడానికి బయలుదేరారు. మొదట ఆ బయలుదేరినప్పుడు ఆమె అంటది, చూడనమ్మ మాట, నయోమి ఇద్దరు కోడండ్రును చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని చెప్తుంది. మీరు వెళ్ళండమ్మా, ఇంకా మీకు వయసు ఉంది, మీరు చిన్న వయసులో భర్తలు పోయారు కనుక మీరు వెళ్ళి మీ తల్లిని ఇంటికి వెళ్ళిపోయి మరలా వివాహం చేసుకుని చక్కగా ఉండొచ్చు, మీరు మంచి లైఫ్ గడపచ్చు, మీరు వెళ్ళిపోండి అని చెప్తుంది. ఆ మాటకు ఓర్పా ఒప్పుకొని ఇష్టపడి అతను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు విషయానికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఆమె జీవితంలో నుండి కొన్ని విషయాలు. ఆమె ఆ మోయాబు దేశము నుండి విడిచిపెట్టి రావడానికి ఇష్టపడ్డది. ఆమె అప్పటి వరకు కలిగినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా అండి? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆమె మోయాబు దేశములో పుట్టి పెరిగింది గనక మోయాబీయురాలు అని ఒక పేరు కలిగి ఉంది. బైబిల్లో చాలా చోట్ల వ్రాయబడి ఉంటుంది మోయాబీరాలు అని. ఈ రూతు గ్రంథంలో అనేక మార్లు ఎత్తిపెట్టి మాట్లాడతారు. అంటే మోయాబీయురాలు. ఆ మోయాబు దేశము అంతగా ఏమీ మంచిది కాదు. అక్రమ సంతానానికి పుట్టినటువంటి వారు మోయాబీలంటే అన్య దేశస్థులు, విగ్రహారాధికులు, భయంకరంగా చెడిపోయినటువంటి వారు. అటువంటి దేశములో పుట్టి పెరిగింది గనక ఆమెకి పేరుకు మొదట వాడే బిరుదు ఏంటంటే మోయాబీయురాలు. చాలా చోట్ల ఉంటుంది ఈ రూతు గ్రంథంలో. అయితే తర్వాత ఆమెకు వచ్చినటువంటి మరొక పేరు ఏంటంటే, బిరుదు ఏంటంటే, భర్తను పోగొట్టుకుంది గనక ఆమె ఏమంటారు అప్పుడు? విధవరాలు. మోయాబీరాలు ఒక పేరు, విధవరాలు మరొక పేరు. అంత మాత్రమే కాదు, మనకు తెలుసు బెత్లెహేములోకి వచ్చిన తర్వాత ఆమె పరిగి వేరుకోవడానికి వెళ్ళింది. అంతే కదండి, బోయాజు చేలోకి పరిగి వేరుకోవడానికి వెళ్ళింది. దానిని బట్టి చూస్తే
ఆమెను పేదరాలు అని పిలవచ్చు. అంతే కదమ్మా? ఆమెకున్నటువంటి ఆ యొక్క పేర్లు చెప్తున్నాను మీకు. మోయాబీయురాలు, విధవరాలు, బేదరాలు, ఇవేమి కూడా అంత ఘనత కలిగినవేమీ కాదు. ప్రతిదీ కూడా తనలో బలహీనతను ఎత్తి చూపేవే ప్రతి పేరు కూడా. అయితే అటువంటి పేర్లు కలిగి ఉన్నటువంటి ఆమె, ఈరోజు మనము ఆమె నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన ఆధిక్యతను సంపాదించుకోగలిగింది. కారణం ఏంటి, ఎలా? అవి మనం నేర్చుకోగలిగితే గనక ఇటువంటి హీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు హెచ్చించగలడు, ఆశీర్వదించగలడు, అభివృద్ధి చేయగలడు అని మనం గ్రహించుకోగలుగుతాం. ప్రియులారా, అయితే ఆమె అటువంటి భయంకరమైనటువంటి మోయాబు దేశంలో జన్మించినటువంటి ఆమె మరి అత్తతో రావడానికి నిర్ణయించుకుంది. అంటే అప్పటి వరకు అత్తలో ఉన్నటువంటి ప్రవర్తన, అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తన ఆమెకు నచ్చిందేమో. ఆమె జీవించినంత, ఆమెతో ఉన్నంత కాలంలో అనేక సార్లు దేవుని గూర్చి, దేవుని కార్యాలను గూర్చి చెప్పి ఉండవచ్చు. అవి ఆమె విశ్వసించి ఉండవచ్చు. ఆమె అక్కడికి తెలియకుండానే వెళ్ళడానికి ఒప్పుకుందంటే ఆమెలో గొప్ప నమ్మకం కుదిరిందన్నమాట. మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలా, లేకపోతే అలా తెలియని చోటికి వెళ్ళడానికి ఇష్టపడరు కదండి. కుదిరింది, నమ్మకం కుదిరింది. ఆ యొక్క బెత్లెహేము లేక ఆ దేశము ఎంత ఆశీర్వాదకరమైనదో, దేవుని వాగ్దానాలున్న దేశమని, ఆ వాగ్దానం చేసిన దేవుడు గొప్ప దేవుడని అనేక మార్లు విని ఉంటుంది అత్తగారి నోటి నుండి. అందుకనే అక్కడకు ఈ మోయాబును విడిచి వెళ్ళడానికి ఇష్టపడ్డది. ఆమెలో మనం నేర్చుకోవలసినటువంటి మొదటి పాఠం ఏంటంటే విడిచిపెట్టడం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఒకవేళ మనం దేవుని ఎరగనటువంటి అన్య సాంప్రదాయాల్లో మనం ఉన్నామేమో, దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో మనం ఉన్నామేమో, దేవుని ఎరగనటువంటి వారు చేసే అనేకమైన నీచ కార్యాలు మనం చేసేవారిగా మనం ఉన్నామేమో. మోయాబీలు అటువంటి వారే. ఎంత దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మనము ఆ స్థితిని గుర్తించి ఆ స్థితిని విడిచిపెట్టగలిగితే గనక మనం ఆశీర్వాదానికి చేరువలో ఉన్నట్లే అని మీకు తెలియచేస్తున్నాను. ఆమె గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప ఆధిక్యతను పొందుకోవడానికి ప్రాముఖ్యమైన మొదటి మెట్టు ఏంటయ్యా అంటే ఆమె విడిచిపెట్టవలసిన దానిని విడిచిపెట్టింది. అదే ప్రాముఖ్యమైనటువంటి కారణం. మనం విడిచిపెడుతున్నామా? దేవుళ్ళలోనికి వస్తున్నామని చెప్పుకుంటున్నాం, కానీ విడిచిపెట్టవలసినటువంటి సాంప్రదాయాలు మనం విడిచిపెడుతున్నామా? విడిచిపెట్టవలసినటువంటి చెడు కార్యాలు మనం విడిచిపెడుతున్నామా? వెళ్ళకూడనటువంటి స్థలాలను మనం విడిచిపెడుతున్నామా? దేవుని వాక్యం చెప్పే మాట మాత్రం ఒకటే. కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయం చూడన్నాం. ఆ మాటని మనందరికీ తెలిసినటువంటి మాట. దేవుని వాక్యం బహు స్పష్టంగా తెలియచేస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అయితే ఇక 3 స్థలాలు చూపించారు. ఆ 3 స్థలాలలో మనం ఉండకూడదు. ఒకవేళ ఆ దుష్టుల ఆలోచన చెప్పున ఇంతవరకు నడిచి ఉంటే గనక, ఆ మోయాబీరాలైనటువంటి రూతు వలె ఆ పాపుల మార్గములో నిలిచి ఉండే ఆలోచనలు మనం కలిగి ఉంటే గనక, లేక అపహాసకులు కూర్చుండే చోట కూర్చునే ఆ అనుభవం కలిగి ఉంటే గనక దాన్ని వెంటనే విడిచిపెట్టి మనం రావాలి. ఎందుకంటే దానివల్ల అవమానమే ఉంది, దానివల్ల నష్టమే ఉంది, దానివల్ల ఇబ్బందులే ఉన్నాయి, కానీ దానివల్ల ఎంత మాత్రం కూడా ఆశీర్వాదం అనేది కలగదు. కలుగుతుందంటారా? దుష్టులు ఆలోచన చెప్పుని చేస్తే వాడు ఏం చేస్తాడంటే, మనం దాన్ని దోచుకుందాం, దీన్ని దోచుకుందాం, వారి వద్దకు వెళ్ళి దానిని దొంగిలించుకొద్దాం. దాని ద్వారా మనకి నష్టమే కలుగుతుంది. ఎప్పటికైనా ఏదో ఒక దినాన మనం పట్టుబడతాం, అవమానాన్ని తెచ్చుకుంటాం, లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం.
వారి ఆలోచనలకు మనము దూరంగా ఉండాలి. వాళ్ళ ఆలోచనలు విడిచిపెట్టి వచ్చేవారుగా మనం ఉండాలి. పాపుల మార్గంలో నిలవకూడదు. ఇంకా అపహాసకులు కూర్చుండే చోటను మనము కూర్చుండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే పనంతా అయిపోయిన తర్వాత అమ్మలక్కలు చక్కగా అరుగుల మీద కూర్చుని వారి కొరకు వీరి కొరకు వారిని అపహాస్యం చేస్తూ మాట్లాడే మాటలు చాలామంది మనం చూస్తాం. అది చాలా తప్పు ప్రియులారా. దాని ద్వారా చాలా నష్టం ఉంది. ఎదుటి వారిని అపహాస్యం చేయడం అనేది చాలా భయంకరమైనటువంటి విషయం. మీకు తెలుసా, ఒకసారి ఎలీషాను ఆ బాలురు ఏం చేశారమ్మా, బోడివాడ అని అపహాస్యం చేశాడు. వారు చేసింది అపహాస్యమే, కానీ ఎంత భయంకరమైనటువంటి పర్యవసనాన్ని వారు పొందుకున్నారు. ఎలుగుబంట్లు వచ్చి వారిని చీల్చివేసినవి. అపహాస్యము ఎంత ప్రమాదకరమైందో గుర్తించండి. ఒకవేళ అటువంటి స్థితిలో దుష్ట ఆలోచన చుట్టూ నడిచే స్థితిలో, పాపుల మార్గంలో నిలిచే స్థితిలో, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండే స్థితిలో నీవు ఉంటే గనక ఇప్పుడే ఆ మోయాబు దేశమును విడిచి వచ్చినటువంటి రూతు వలె మనము కూడా వాటిని విడిచిపెట్టి వచ్చేవారుగా ఉండాలి. అప్పుడే మనము ఆశీర్వాదాన్ని పొందుకోగలము అని మీకు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో కూడా మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనములో, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంతవరకు భక్తిహీనతలో ఉన్నావేమో, దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలోనే ఉన్నావేమో, మనం చేయవలసిన పని నిన్ను దేవుని వాక్యం ఈరోజు తెలియజేస్తుంది. ఆ భక్తిహీనతను విడిచిపెట్టాలా, ఆ దుష్టుల తలంపులన్నింటినీ కూడా విడిచిపెట్టాలా. అప్పుడే వాటిని విడిచినప్పుడే నీ యందు దేవుడు జాలిపడి నీకు కావలసిన సమస్తమును ఇస్తాడు. నిన్ను అత్యధికమైనటువంటి ఆశీర్వాదములోనికి నడిపిస్తాడని దేవుని లేఖనా నుంచి తెలియచేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధికి వస్తున్నాము అని మాత్రమే కాదు, దేవుని సన్నిధికి వచ్చే ముందు మనం చేయవలసింది ఏంటంటే విడవవలసిన వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెడితేనే ఆశీర్వాదము అని బహు తేటగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆశీర్వాదం రావాలంటే దేవుడు విడిచిపెట్టండి అన్నదాన్ని తప్పకుండా విడిచిపెట్టేయాలా. గొప్ప ఉదాహరణ ఎవరంటే మనకి అబ్రహాము గారే. అబ్రహాము గారిని ఏమంటాడంటే నీ తండ్రి, నీ కుటుంబస్తులను, నీ తల్లిదండ్రులను అందరినీ కూడా 12వ అధ్యాయం చదువుకున్నాము. ఆదికాండం 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి కనబడుతుంది ఆ మాట మనకి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే నేను చూపించే దేశానికి వెళ్ళు అంతే అన్నాడు, కానీ ఆ దేశం అలాంటిది, ఆ దేశం ఎలాంటిదని అక్కడ ఏం చెప్పలేదండి. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎలా వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లోనే విశ్వాసముతో సమస్తమును విడిచిపెట్టి వెళ్ళటానికి అబ్రహాము గారు ఇష్టపడ్డారు. కనుక అబ్రహాము గారు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు ఎంత గొప్పవంటే ఆకాశ నక్షత్రముల కంటే వాటిని లెక్కించలేం. ఇసుక రేణువులు వాటిని కూడా మనం లెక్కించలేం. వాటికంటే విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు అబ్రహాము గారికి ఇచ్చారు. ఎప్పుడో తెలుసా? విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టినప్పుడే. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు లోతు విషయంలో కూడా, లోతు వారి కుటుంబము కూడా ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో కాపురం ఉంటున్నప్పుడు దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలి, పాడు చేయాలి అని నిశ్చయించుకున్నప్పుడు వారిని కూడా మీరు ఈ చోటు విడిచిరండి. ఆదికాండం 19వ అధ్యాయంలో కనపడుతుంది ఆ మాట. ఆదికాండం 19వ అధ్యాయము 14వ వచనము, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్లతో మాట్లాడి
లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి. యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు దేవుని కలిగిన వారిగా ఉంటారో వారిని నాశనములో అప్పగించడానికి దేవుడు ఇష్టపడడు. ఆ సొదొమ గొమొర్రాల పట్టణాలను నాశనం చేయబోతున్నప్పుడు మొదటగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఈ చోటును విడిచిపెట్టి రండి, ఎందుకంటే ఇది నాశనం కాబోతుంది. ఈ చోటు నుంచి వస్తేనే మీరు కూడా తప్పించబడతారు, మీరు కూడా రక్షించబడతారు అంటే జాగ్రత్తగా వినాలి పిల్లరా. మనము రక్షణలోనికి నడిపించబడాలన్నా, ఆశీర్వాదములోనికి నడిపించబడాలన్నా విడువవలసిన దానిని విడిచిపెట్టువారుగా ఉండాలి. ఆ స్థలమును లోతు తన కుమార్తెలు విడిచిపెట్టి బయటకు వచ్చారు గనక వారు రక్షించబడ్డారు. కానీ చెప్పినా వినకుండా వారి కుమార్తెలను పెళ్ళాడనైనటువంటి వారు వినలేదు గనక, విడిచిపెట్టలేదు గనక వారు అగ్నిగంధాల కాల్లో కాలిపోయారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, ఆశీర్వదించబడాలని, హెచ్చించబడాలని, అభివృద్ధిలో ఉండాలని, చక్కగా అన్ని కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఈరోజు దేవుడు మన వాక్యం ద్వారా మాట్లాడే మాటలు ఏంటంటే, అవన్నీ మనం పొందుకోవాలంటే గనక దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టి రావాలి. విడిచిపెట్టకుండా ఉంటే గనక ఆశీర్వాదాన్ని ఎంత మాత్రమో మనము పొందుకోలేము. అబ్రహాము గారిని ఆ స్థలాన్ని విడిచిపెట్టి రమ్మని ఎందుకు చెప్పాడో తెలుసండి. అది చాలా భయంకరమైనటువంటి పట్టణం. అది దాని గురించి యెహోషువ గ్రంథంలో రాస్తాడు. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 2వ వచనం చూడండి. అబ్రహాము గారిని ఆ స్థలము నుండి ఎందుకు విడిచిపెట్టి వచ్చేయమన్నాడో స్పష్టంగా కనపడుతుంది అక్కడ. 24వ అధ్యాయం 2వ వచనం, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనము. జనులందరితో ఇట్లా నేను ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబకులను నది యూఫ్రటీసు అద్దరి నివసించు ఇతర దేవతలను పూజించిరి. వారు భయంకరమైనటువంటి వారి యొక్క ఆది పితరులు ఎటువంటి వారంటే విగ్రహములను పూజించువారుగా ఉండేవారు. అబ్రహాము గారు కూడా చరిత్రలో వ్రాయబడిన మాట ఏంటంటే ఆ బొమ్మలు అమ్మేవాడంట అబ్రహాము గారు. కానీ సత్యాన్ని ఎలా తెలుసుకోగలిగాడంటే, ఒకసారి బొమ్మలు అమ్మడానికి గంప నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నాడంట. వెళుతూ ఉండగా ఏదో యవన కాలంలో కుర్రవాళ్ళు తగిలినప్పుడు ఆటలాడుకోవాలని వారితో ఉండాలని ఉంటుంది కదా, ఆ గంప పక్కన పెట్టి ఆ ఆటలలో మునిగిపోయాడు. అయితే తరువాత ఆ గంప పడిపోయి చల్లాచెదురైపోయి పగిలిపోని ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి అడుగుతాడు, ఏంటి ఇవన్నీ ఇలాగ అయిపోయి అని. అయితే తాను చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇవి నేను గొప్ప అంటే నేను గొప్ప అని, దేవుళ్ళ బొమ్మలు కదండి ఆయనని, నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒకటి దెబ్బలాడుకుని ఒకదాని కాళ్ళు ఒకదాని చేతులు ఇరిగిపోయి అని చెప్పాడంట. అప్పుడు తండ్రి అన్నాడంట, వరి పిచ్చోడా, అవి బొమ్మలు రా, మట్టి బొమ్మలో, అది దెబ్బలాడుకోలేవు అని చెప్పాడంట. అప్పుడు అబ్రహాము గారిలో ఒక ఆలోచన పుట్టింది. ఇవి మట్టి బొమ్మలు అయినప్పుడు, ఇవి కదలలేనప్పుడు, మాట్లాడలేనప్పుడు, దెబ్బలాడుకోలేనప్పుడు మనల్ని ఎలా రక్షించగలవు అని ఒక ఆలోచనలో, అన్వేషణలో పడిపోయాడు. అదే అన్వేషణలోనే దేవుడు మాట్లాడడం జరిగింది. ఎప్పుడైనా దేవుడు మాట్లాడాలంటే మనము సత్యమును గూర్చి అన్వేషించేవారుగా ఉండాలి, తెలుసుకోవాలని ఆశ కలిగిన వారుగా ఉండాలి. తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలని ఆశ మనకి ఉంటే గనక తప్పకుండా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. అబ్రహాము గారిలో ఆ అన్వేషణ వచ్చింది కనుక దేవుడు మాట్లాడి, నీవు ఈ దేశాన్ని, నీ బంధువులను, నీ కుటుంబపు వారందరినీ, సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళాడు.
అందుకు విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా మనము ఆశీర్వాదంలోనికి నడిపించబడాలంటే విడవవలసిన దానిని తప్పక విడిచిపెట్టాలి. దేవుని లేఖనం తెలియజేస్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. దేవుని కనికరాన్ని పొందుకుని ఆశీర్వదించబడాలంటే విడవవలసిన దాన్ని విడవాలి. ఇక్కడ రూతు గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదంలోనికి నడిపింపబడడానికి గల ప్రాముఖ్యమైన మొదటి కారణం ఏంటయ్యా అంటే, ఆమె విడవవలసిన దానిని విడిచింది. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకపోతే మనం ఎప్పుడైనా నష్టములో పడవలసిందే, అనుమానం లేదు. ఒక వేటగాడంట ఒక ఉచ్చి వేశాడు. ఆ వేటగాడు కోతులను పట్టుకోవాలని వాటికి ఒక బోన్ లాంటిది పెట్టి దానిలో కొన్ని వేరుశనక్కాయలు ఉంచి వెళ్ళిపోయాడు దూరంగా. తర్వాత ఆ చూద్దాములే అని. అయితే ఒక కోతి వచ్చి దానిలో ఉన్న వేరుశనక్కాయలన్నీ కూడా లోపలికి చెయ్యి వెళ్ళిపోయింది. బోను ఆ ఓసల్లోకి చెయ్యిలా వెళ్ళిపోయి గుప్పుల నిండా పట్టుకుందంట. ఇప్పుడు లాగుతుంటే చెయ్యి వస్తలేదు. వస్తుందండి, ముందు ఖాళీ చెయ్యి నిలువుగా వెళ్ళిపోయింది. అయితే వాటన్నిటినీ పట్టుకున్న తర్వాత ఆ చేయి బయటికి ఊడొస్తాం లేదు. వేటగాడు వచ్చేస్తున్నాడు వేటగాడు చూస్తుంది, లాగుతుంది, వస్తలేదు. కానీ అప్పుడైనా వదిలేయాలి కదా. కానీ ఆ విడవవలసిన దానిని విడవకుండా ఉన్న కారణాన్ని బట్టి దగ్గరికి వేటగాడు వచ్చేసి దాన్ని పట్టేసుకున్నాడంట. నేడు మనుషులు కూడా అటువంటి దౌర్భాగ్యపు స్థితిలోనే ఉన్నారు. అది విడిచిపెట్టేయడం తేలికే, కానీ అది విడిచిపెట్టని కారణాన్ని బట్టే పట్టుబడిపోయింది. మనము కూడా పాపానికి పట్టుబడి పాపం చేత నశించుకోవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, అది పాపము అని తెలిసినప్పుడు కూడా దాన్ని విడవలేనటువంటి పరిస్థితులే. దాన్ని విడిచిపెట్టి రాగలిగితే గనక మనము ఆ ప్రమాదము నుంచి తప్పించబడతాము, ఆశీర్వాదాన్ని పొందుకుంటాము అని దేవుని లేఖనాన్ని బట్టి తెలియచేస్తున్నాను. ఈ దినము దేని చేతిలో మనం ఉండి విడవబడలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. ఏ పరిస్థితులను విడిచిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో వాటిని విడిచిపెడితేనే నీకు ఆశీర్వాదం. వాటిని విడిచిపెడితేనే నీకు కావలసిన సమృద్ధిని నువ్వు పొందుకుంటావు. రూతు గారు అటువంటి భయంకరమైన స్థితి, మోయాబీరాలు అని భయంకరమైనటువంటి పేరుతో పిలవటువంటి ఆమె, విధవరాలు అని దౌర్భాగ్యపు పేరును పొందుకున్నటువంటి ఆమె, బీదరాలు అనే ఆ యొక్క పేద స్థితిని కలిగినటువంటి ఆమె ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, విడవవలసిన దానిని ఆమె విడిచిపెట్టింది. రెండవ లక్షణాన్ని చూద్దాం. ఆమె విడవలసిన దాన్ని విడిచిపెట్టింది. అదే రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం చదవండమ్మా. వారు ఎలుగెత్తి ఏడవగా వార్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఏంటంట, హత్తను హత్తుకుపోయింది. ఇంకా హత్తుకుపోయి, అత్త నేను నిన్ను విడవను. ఎంత ప్రేమ చూడండి అసలు అక్కడ. అంటే కుమారుని చేసుకుంది, అయిపోయింది కదా, ఇక ఆ కుమారులు లేరు కదా, ఈమెతో నాకేం పని అని అనుకోలేదు. అటువంటి స్వభావం లేదు. అత్తను ఈ వయసులో ఆమెను విడిచిపెడితే ఆమె పరిస్థితి ఏంటి? ఆమె కోడలుగా ఉన్నటువంటి నేను వారు కుమారులను పోగొట్టుకుంది, ఇక కోడలనైనా కుమార్తెనైనా నేనే అని అనుకున్నదో ఏంటో. ఆమెను హత్తుకొని ఆమె పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, చూడమ్మ ఇంకా చదువు. 16వ వచనం చదువు. నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నేను నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందేదను. ఎంత గొప్ప నిర్ణయం తీసుకుందో చూడండి. అంటే
ఒక మాట చెప్పమంటారా? నయోమి అనగా అసలు అర్థం ఏంటి? మధురము. ఆ మధురాన్ని గుర్తించగలిగింది కోడలు. ఆ మధురాన్ని గుర్తించి ఆ మధురమైనటువంటి ఆమెను హత్తుకున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోకములో ఆశీర్వాదాలు పొందుకోవాలంటే చేయాల్సిన మొదటి పని విడిచిపెట్టవలసిన దానిని విడిచిపెట్టాలి. రెండవది హత్తుకోవలసిన దానిని హత్తుకోవాలి. మనకి మధురమైనది ఏదండి? ఈ వాక్యము మధురమైనది. దీనిని మనం హత్తుకోవాలి. దీనితోనే ఉండాలి. దీనితోనే మన సమయం అంతటినీ గడిపేవారుగా మనం ఉండాలి. అంతేగాని ఏం చేస్తున్నామంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా, హత్తుకోవలసిన వాటిని హత్తుకోకుండా, విడిచిపెట్టవలసిన వాటినేమో హత్తుకుని జీవిస్తున్నారు. ఈ హత్తుకోవలసిన వాటిని విడిచిపెట్టి పక్కన పారేస్తున్నారు. అందుకనే చాలామంది జీవితాల్లో ఆశీర్వాదము అనేది పొందుకోలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అత్తను హత్తుకుని ఆమెతో రావటానికి ఆమె ఇష్టపడింది. మనము కూడా దేవుని వాక్యాన్ని హత్తుకునేవారుగా ఉండాలి. దేవుని వాక్యముతో మనము దేవుని వాక్యము ద్వారా నడిపించబడేవారుగా మనం ఉండాలి. ఆ మధురము అని గుర్తించి, ఆమె వెళ్ళే చోటు మంచిదని గుర్తించి, ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానం చేసుకుంది కనుక ఆమెను విడిచిపెట్టకుండా ఆమెను హత్తుకున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం హత్తుకుంటున్నామా? అత్తగారు చాలామంది చేదరించేవారు ఉంటారు. అత్తగారిని చాలామంది త్రోసివేసేవారు ఉంటారు. కొన్ని పరిస్థితులు చాలామందిని చూస్తూ ఉంటాం. అత్త కోడలకి అస్సలే పడదు. ఎప్పుడు చూసినా గొడవలో జుట్టు పట్టుకోవడం, చాలా గొడవలతో పరిస్థితులతో ఉంటారు. అది ఎవరంటే ఎక్కువ లోకములో ఉన్నటువంటి వారే. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఎవరైతే లోకమును విడిచి వస్తారో వారికి అటువంటి అలవాటు ఉన్నదండి. నేను కొన్ని రోజుల క్రితం సాక్ష్యంలో చెప్పాను. మరి సహోదరికి బాగున్నప్పుడు తల్లిగారు ఎంతో అసలే, ఎందుకంటే ఆ ముఖంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను కనిపెట్టగలిగాను. చాలా నీరసమైపోయి ఆ ప్రార్థనలో చాలా భారముతో దుఃఖముతో. ఇది ఎవరికి సాధ్యమంటే ఎవరైతే లోకాన్ని విడిచి దేవునిలోనికి వస్తారో వారే అలా ఉండగలరు. అన్యోన్యంగా అత్తలు కోడళ్ళు అన్యోన్యంగా ఉండగలరు. కానీ లోకములో ఉన్న వారికి అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అటువంటివే. ఆ లోకములో భయంకరమైన పరిస్థితులు ఏలుపడి చేస్తాయి. ఈర్ష్య, కక్ష, ద్వేషము, అసూయ ఇవన్నీ లోకములో ఉంటాయి కనుక ఆ లోకములో మనం విడిచిపెట్టనంతసేపు కూడా అత్త కోడళ్ళకి పడదు, తండ్రి కొడుకులకి పడదండి. ఆ లోకంలో మనం జీవించినంతకాలం అంతే. ఎప్పుడైతే ఆ లోకమును విడిచి వచ్చేవారుగా మనం ఉంటామో మంచిని హత్తుకునే స్వభావం కలిగి ఉంటాం. ఆమె విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి వచ్చింది గనక ఆమెను హత్తుకోగలిగింది అని ఈ వాక్యాన్ని బట్టి మీకు తెలియచేస్తున్నాను. ఆమెలో ఉన్నటువంటి మూడవ లక్షణాన్ని మనం చూద్దాం. ఆమెలో ఉన్నటువంటి మూడవ లక్షణం, 2 లక్షణాలు మనకి కనబడ్డాయి. ఒకటి, విడిచిపెట్టవలసిన ఆ భయంకరమైనటువంటి పరిస్థితులను విడిచిపెట్టి వచ్చింది. రెండవది, హత్తుకోవలసినటువంటి అత్తను హత్తుకున్నది. మూడవ విషయం, రూతు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చదవండి. ముగి వరకు ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తమ అత్త ఇంట నివసించెను. ఆమెలో ఉన్న మరొక గొప్ప శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే ఆమె నిలకడగా ఉన్నదంట. ఆమె అత్త ఇంట. బోయజ్ అంటాడు. బోయజ్ ఏమంటాడంటే 8వ వచనంలో, 2వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము.
బోయజు చెప్తున్నాడు, నువ్వు నిలకడగా ఉండి ఏరుకోమని ఆమె చెప్తున్నాడు. మరలా మరొక చోట 21వ వచనంలో మోయాబీయురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగి వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని చెప్పాడు. అంటే చెప్పిన మాటను ఆమె గ్రహించుకోగలిగింది. ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వింటారా. మనం ఆయనను గురించి ధ్యానం చేయడం లేదు, కానీ ఆ బోయాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనపడతాడు. ఆయన చెప్పిన మాట ఆమె తూచా తప్పకుండా ఆచరణలో పెడుతుంది. నిలకడగా ఉండమని చెప్పాడు, ఆమె కూడా అంటుంది నేను నిలకడగా ఉండమని చెప్పాడని చెప్పేసి అత్త ఇంట నిలకడగా నివసించింది. జాగ్రత్తగా వినండి పిల్లారా, మనము విడవవలసిన దానిని విడిచి దేవునిలోనికి, దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవునిని హత్తుకుని, దేవుని వాక్యమైనటువంటి దేవుణ్ణి హత్తుకుని ఆ వాక్యము ద్వారా మనం ధ్యానిస్తూ వాక్యము ద్వారా జీవిస్తున్నప్పుడు ఆ వాక్యము నేర్పిస్తుంది మనం వేటిలో నిలకడగా ఉండాలో నేర్పిస్తుంది. వాటిలో నిలకడగా ఉండగలిగితే గనక అది మనకి శ్రేష్టము. ఎందుకని ఆ మాట చెప్తున్నానంటే, చాలామంది నిలకడ లేనటువంటి జీవితాలు ఆదివారం మందిరంలోనికి వస్తారు, సోమవారం సినిమా హాల్లోకి వెళ్తారు, మంగళవారం మరొక చోటుకి వెళ్తారు. అది ఏం పరిస్థితి అంటే నిలకడ లేనటువంటి పరిస్థితి. నిలకడ కలిగినటువంటి వారు జీవితాలు ఎలా ఉంటాయంటే, ఆదివారం మందిరానికి వస్తారు, సోమవారం ఖాళీ అయిన తర్వాత దేవుని సేవకు చెప్పిన వాక్యాలను ధ్యానించుకుంటూ ఉంటారు. దానిలోనే ఉంటారు. ఇంకా నిలకడ కలిగినటువంటి వారు మరొక దానిలో ట్రాక్ తప్పరు. ఇంకా మందిరంలో ఒక వేషం, బయటికి వెళ్ళిన తర్వాత ఒక వేషం వారికి ఉండదు. ఎందుకంటే నిలకడ కలిగిన వారుగా ఉంటారు కనుక. ఎవరికి ఆ నిలకడ అనేది వస్తుందంటే, సమస్తాన్ని విడిచిపెట్టి, విడవవలసిన దానిని విడిచిపెట్టి దేవునిని హత్తుకున్నప్పుడే ఆ నిలకడ అనేది వస్తుంది. ఆమె ఆ విధంగా హత్తుకుని, మంచిని హత్తుకుని ఉన్నది గనక ఆమె నిలకడగా ఉండమని చెప్పినప్పుడు ఆమె అత్త ఇంట నిలకడగా నివసించిందని దేవుని లేఖనం తెలియచేస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రూతులో నుంచి ఇంకా నేర్చుకోవాలంటే చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాలను మనం జాగ్రత్తగా అనుచరణలో పెట్టగలిగితే గనక తప్పకుండా ఆమె మొదట్లో మోయాబీయురాలు అని ఒక అన్యురాలుగా పిలువబడింది. అన్య పేరుతో అదొక బిరుదుగా వచ్చేసింది ఆవిడికి, మోయాబీయురాలు అని. అంత మాత్రమే కాదు, భర్తను పోగొట్టుకుని నీచమైనటువంటి స్థితి, విధవరాలు అని పిలువబడింది. విధవరాలు అని దానికి మరి చాలా నీచంగా చూస్తారు కదండి, నీచంగా చూస్తారు. ఎవరికి కూడా ఆమెకంత విలువనివ్వరు, మన బైబిల్ నమ్ముకున్నవారు తప్ప. ఆమె ఎదురుస్తేనే ఒప్పుకోరు. అదే నేనైతే ఎవరైనా పక్క తప్పుకుంటే, ఎందుకమ్మా తప్పుకుంటున్నారా అని పిలుస్తా మరి వస్తాను నేను. బైబిల్ మన దేవునిలో ఉన్నవారు తప్ప బయట వారిని చులకనగా చూస్తారు. ఇప్పుడేముందండి, స్వాతంత్రం రాకముందు ఇంకా చాలా భయంకరంగా. ఒక్కొక్క దినాల్లో అయితే భర్త చనిపోయినటువంటి వారిని చితి మంటల్లో కాల్చివేసేవారు బతుకుండగానే. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంకా రాను పరిస్థితులు మారుతూ వస్తున్నాయి, కానీ ఈ చిన్న సాంప్రదాయాలు మార్చుకోలేక వారిని చిన్న చూపు చూసేవారుగా ఉంటున్నారు. అటువంటి పరిస్థితి కలిగినటువంటి ఈ రూతు మరలా పేదరాలు, ఏమీ లేనటువంటి ఒక పరగ ఏరుకునేటువంటి స్థితిలోకి ఆమె వచ్చింది. అయితే ఆమె ఎంత ఆశీర్వాదం పొందుకుందంటే, ఏ చేనులో అయితే, జాగ్రత్తగా వినండి, ఆమె పొందుకున్న ఆశీర్వాదం చెప్తున్నాను. ఏ చేనులో అయితే పరగ ఏరుకున్నదో ఆ చేనుకే యజమానురాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఏ చేనులో అయితే పరగ ఏరుకున్నదో అదే చేనులో ఆమె యజమానురాలు అయిపోయింది. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటారు అది. ఇక అంతకంటే ప్రాముఖ్యమైన ఆశీర్వాదాన్ని చెబుతున్నాను వినండి. ఈ లోక రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి
ఆమెలో నుండే వచ్చాడు. చూద్దాం ఆ మాటను ఒకసారి. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి 4:17 ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. అంటే దావీదుకు తండ్రి అయినటువంటి యెషయాకు తండ్రి ఎవరు? ఓబేదు. ఓబేదులో నుంచి యెషయా వచ్చాడు. యెషయాలో నుంచి దావీదు వచ్చాడు. దావీదు వంశములో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు. ఎంత గొప్ప! అసలు అంతకంటే ఆశీర్వాదం ఏముందండి? ఈమెను గూర్చి ఇంకా పూర్తిగా మరొకసారి తెలుసుకుందాం. ఈమెను గూర్చి చాలా శ్రేష్టమైన విషయాలు నేర్చుకోవచ్చు. అసలే బైబిల్ గ్రంథంలో మరి ఉన్నటువంటి పుస్తకాల్లో 2 పుస్తకాలు స్త్రీల పేరును ఉంటే 2 పుస్తకాలు స్త్రీల పేరును ఉన్నాయి. ఒకటి ఋతు, 2 ఎస్తేరు. అయితే ఆ ఇద్దరిలో కూడా అన్యురాలైనటువంటి స్త్రీగా, ఎస్తేరు అంటే యూదురాలు, అన్యురాలైనటువంటి స్త్రీ పేరు బైబిల్ గ్రంథంలో లిఖించబడిందంటే అసలు ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! అసలే ఆలోచన చేయండి ఒకసారి. ఒక అన్యురాలు పేరున్న బైబిల్ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో, ఈ జీవ గ్రంథములో ఆమె పేరున ఒక పుస్తకము వ్రాయబడి ఉన్నది అంటే ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందో. దానికి కారణం ఏంటంటే ఆమెలో ఉన్న ఈ శ్రేష్టమైన లక్షణాలు. విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టింది, హత్తుకోవలసిన దాన్ని హత్తుకుంది, ఉండవలసిన చోట నిలకడగా ఉన్నదే. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి కారణాలే ఆమె కలిగి ఉన్నటువంటి ఆ యొక్క నీచమైనటువంటి స్థితి నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించింది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితంలో ఒకవేళ అటువంటి నీచమైనటువంటి, ఎందుకు పనికిరానటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామేమో, ఏం పర్వాలేదు. ఇప్పుడే దేవుని వాక్యం మనతో తెలియచేస్తుంది. మనం విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చినట్లయితే గనక, దేవుని వాక్యాన్ని హత్తుకున్నట్లయితే గనక, ఆ దేవుని వాక్యములో లేక దేవునిలో స్థిరముగా నిలకడగా నిలిచి ఉన్నట్లయితే గనక అంటే ఈ మాటలు ఎందుకని తెలియజేస్తున్నానంటే, కొంతమంది విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడతారు, కానీ హత్తుకోవలసిన దాన్ని హత్తుకోరు. ఒకవేళ హత్తుకున్నా కానీ దాంట్లో నిలకడగా ఉండరు. ఈ 3 కంపల్సరీ ఉండాలా. విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టాలి, హత్తుకోవలసినటువంటి దేవుని వాక్యాన్ని మనం హత్తుకోవాలి. ఆ వాక్యములో మనము నిలకడగలిగి జీవించాలి. అప్పుడు తప్పకుండా మనం ఉన్నటువంటి పరిస్థితులు ఎంత నీచమైనవి అయినా సరే, ఎంత దౌర్భాగ్యమైనవి అయినా సరే, ఎంత హీనమైనవి అయినా సరే, అటువంటి పరిస్థితుల నుంచి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి, ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మనం విడిచిపెడుతున్నామా? పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఇంతవరకు విడిచిపెట్టవలసిన దానిని ఏదైనా విడిచిపెట్టకుండా ఉంటే గనక ఇప్పుడే ఈ స్థలము నుండి ఒక తీర్మానముతో వెడదాం. అయా, లోకములో ఉన్న వాటిని, ఫలాని దానిని నేను విడిచిపెట్టలేనటువంటి స్థితిలో ఉన్నాను ప్రభువా. దాన్ని విడిచిపెడితేనే నన్ను ఆశీర్వదిస్తానని, నిన్ను హత్తుకుంటేనే నిన్ను ఆశీర్వదిస్తానని, నీలో నిలకడగా ఉంటేనే ఆశీర్వదిస్తానని ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నీ ఆశీర్వాదాలు మేము మెండుగా పొందుకోవాలంటే విడవవలసిన దాన్ని విడవాలి ప్రభువా. ఆ విడవడానికి తగిన సహాయం దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అలా దేవుని సన్నిధిలో ప్రార్థించి మనం విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెడితే గనక తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు అత్యధికముగా మనం పొందుకుంటాం. ఆమె ఆ విధంగా విడవలసిన ఆ యొక్క స్థితిని విడిచిపెట్టి వచ్చింది కనుక గొప్ప యోగ్యత ఆమె కలిగి ఉన్న యోగ్యత ఏంటంటే, ఏ పొలములో అయితే పరిగెరుకుందో అదే పొలానికి యజమానురాలైపోయింది. అంత మాత్రమే కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి, ఆమె వంశములో నుండే రక్షకుడు రావడానికి కారణమైంది. ఈ పరిశుద్ధ గ్రంథమైన జీవ గ్రంథములో అన్యురాలైనటువంటి ఆమె పేరును లిఖించుకోగలిగింది. మనం కూడా అటువంటి ఆశీర్వాదాలు పొందుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా మనమున్న స్థితి ఏదైనా
ఆ స్థితిని మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ మనము విడవలసిన దాన్ని విడిచిపెట్టాలి, హత్తుకోవలసిన దాన్ని హత్తుకోవాలి, ఉండవలసిన చోట నిలకడగా ఉండాలి. అటువంటి జీవితము కలిగి రూతు వలె ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా దేవుడు తన మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, ఈ దినము మీరు మాతో వాక్యము ద్వారా మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, చాలామంది జీవితాలు యోబు యొక్క రూతు వంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు నాయన. అటువంటి స్థితిలో, హీనమైనటువంటి స్థితిలో, దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మా జీవితాలను ఒక ఆశీర్వాదపు బాటలో నడిపించాలనే ఉద్దేశముతో ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి రూతు నాయన విడవలసిన దాన్ని విడిచిపెట్టింది గనక, హత్తుకోవలసిన దాన్ని హత్తుకున్నది గనక, నాయన ఉండవలసిన చోట నిలకడగలిగి ఉన్నది గనక గొప్ప ఆశీర్వాదాలు ఆమెకు అనుగ్రహించారు ప్రభువా. ఈ సమయంలో ఎవరైనా ఈ మాటలు వింటున్నటువంటి వారు విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టకుండా ఇంకా వాటితోనే ఉంటూ వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారేమో, దేవా, ఇక సమయంలో ప్రత్యేకంగా బిడ్డలు మీరు దర్శించండి. విన్న వాక్యాన్ని బట్టి వాటి బిడ్డలు సరి చేసుకుని విడవలసిన దాన్ని విడిచిపెట్టడానికి తగిన సహాయం దయచేయండి. మధురమైన నీ వాక్యాన్ని హత్తుకుని, నిన్ను హత్తుకుని నీ మందిరములో నిలకడగలిగి జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఆ విధముగా ఆయన ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీ ఆశీర్వాదాలతో నింపి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించి నీ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుంటారని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.